హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 14 వినేద్దామండి. మర్నాడు ఉదయం 9 కావస్తున్నా మీరా రాలేదు. క్రితం రోజు మీరా చెప్పకుండా వెళ్ళడమే కాకుండా మళ్ళీ రాకపోవడంతో ఎందుకా అనుకున్న శాంతమ్మ గారికి ఈ పూట 9 కావస్తున్నా రాకపోయేసరికి ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి వాళ్ళు మీరాని చూస్తూనే అలా అయిపోవడం, ఏమిటేమిటో మీరాని ప్రశ్నలు వేయడం, మీరా చెప్పకుండా వెళ్ళి మళ్ళీ రాకపోవడం అంతా అర్థం కాకుండా పోయింది. తను ఇలా ఉన్నానని తెలిస్తే కూడా మీరా ఎందుకు రాలేదో అనుకుంది. ఇంకా ఆవిడ గారు రాలేదా? తల్లిని అడిగాడు శేఖరం. రాలేదురా, ఎందుచేతో అందావిడ. రాదేమో, పేపర్ చూస్తూ అన్నాడు. తల్లి లేవలేదేమో, కాసేపు చూసి కబురు చెయ్యొచ్చు. శేఖరం మాట్లాడలేదు. అవును, నిన్న అడగబోతే మాటల్లో దాటేసి వెళ్ళిపోయావు. వాళ్లతో ఎలాగైనా మాట్లాడేది? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. తప్పించుకోవడానికి పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తావా అని అడిగింది. పేపర్ కొద్దిగా పక్కకు జరిపి అన్నాడు. పెళ్ళయిందని చెప్పానా? 2 భార్యలుండడం చట్టవిరుద్ధం అన్నావు. ఒక కొడుకని కూడా అన్నావు. ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే మర్యాదగా ఎవరి ద్వారానైనా చెప్పించాలి గాని ఇలా అపవాదులో నీకే నువ్వు సృష్టించుకుని చెప్పుకుంటావా? నువ్వే అంటే ఇంక విన్నవాళ్ళకి అడ్డేముంది? తలో మాట అంటారు. మందలింపుగా బాధగా అంది శాంతమ్మ గారు. శేఖరం ముఖం ఎర్రగా గీసిన కందలా అయ్యింది. నువ్వు అస్తమానం అంటూ ఉంటావుగా, నీకేం కాలక్షేపం అవడం లేదని. నేను పెళ్లి చేసుకుంటే వాళ్లతో ఆడుకుంటానని నవ్వుతూ అన్నాడు. బాగుందిరా నాయనా, అందుకని పిల్లనిస్తారని వచ్చిన వాళ్ల దగ్గరల్లా పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తూ ఉండు. ఆ మాటే నీ పిల్లలు, ఆ మాటలతోటే కాలక్షేపం చేస్తాను. బాచి రావడంతో ఆవిడ ఆగిపోయింది. శేఖరం బాచిని వరండాలోకి తీసుకొచ్చి అడిగాడు. నీకు వాళ్ళిల్లు తెలుసు కదా? ఎవరండి అన్నాడు బాచి ఎవరో అర్థం కాక. మీరా వాళ్ళిల్లు. నిన్న చెప్పకుండా వెళ్ళిపోయిందట. మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. వెళ్ళి అమ్మగారు లేవలేదు, రమ్మన్నారని చెప్పు. సరేనండి. ఒకవేళ వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగుండకలేదేమోనండి, లేకపోతే అక్క మానదు అన్నాడు బాచి. కబురన్నా చెయ్యాలిగా, చెప్పందే ఎలా తెలుస్తుంది? వెళ్ళిరా. బాచి మెట్లు దిగుతుంటే వెనక్కి పిలిచి చెప్పాడు. అమ్మ చెప్పిందని చెప్పు. బాచి సరేనని వచ్చేశాడు. మీరా సరోజినీదేవి వాళ్ళు వచ్చినట్లు తల్లికి చెప్పలేదు. రాత్రంతా చెప్పడమా మానడమా అని ఆలోచించింది. వాళ్ళు వచ్చారంటే చాలా కంగారు పడిపోతుందమ్మ. వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడే చూసుకోవచ్చు, తన ఇంట్లోనే ఉందిగా అనుకుని ఊరుకుండిపోయింది మీరా. వీధి తలుపులు చప్పుడవడంతో ఉలిక్కిపడింది మీరా. ఎవరో వచ్చారు చూడు అంది కాంతమ్మ. ఈలోగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం. మీరా వెళ్ళి తలుపు తీసింది. బాచి, నువ్వా అంది తేలికపడ్డ మనసుతో. బాచి నల్లపూసైపోయాడు అంది కాంతమ్మ. ఈవేళ అక్క ఖాళీగా ఉన్నట్టుందే అన్నాడు బాచి. ఏమో, ఈవేళ వెళ్ళనక్కర్లేదంది. కూర్చో, ఇప్పుడే వస్తాను అని కాంతమ్మ బాచీకి కాఫీ తీసుకురావడానికి లోపలికెళ్ళింది. ఏమక్క ఈరోజు వెళ్ళలేదు అని అడిగాడు. ఇంక వెళ్ళను ముభావంగా చెప్పింది. ఏమక్క, ఏమైంది? అమ్మగారు ఏమైనా అన్నారా? చా, ఆవిడని అనుకోవడం పాపం. మరి సందేహంగా ఆగిపోయాడు బాచి. ఎన్నాళ్ళ నుండో మానేయాలని బాచి, అమ్మగారు ఒప్పుకోరు. అరుణ వస్తుంది కదా అని ఊరుకున్నాను. అరుణ వెళ్ళిన మర్నాటి నుంచి మానేయాలి అనుకున్నాను. సరే, ఆవిడకి ఒంట్లో బాగుండలేదో, అప్పుడు మానేస్తే బాగుండదని ఊరుకున్నాను. నిన్న చెప్పకుండా వచ్చేసావట. అమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారక్క అన్నాడు. ఒంట్లో బాగుండలేదట అని చెప్పు బాచి. నేను వెళ్ళకపోతే వాళ్లే వేరే మనిషిని చూసుకుంటారు. అలా ఎందుకు? నువ్వే వచ్చి చెప్తే బాగుంటుందేమో అక్క. కారణం తెలియకుండా చెప్పకుండా మానేస్తే ఎలాగా? నీతో పాటు నేను వస్తాను. నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఏమక్క? సరోజినీదేవి మాటలు అతనేం వినలేదు. అబ్బే, ఊరికనే. ఆలస్యం ఉందా బయలుదేరడానికి? పోనీ మధ్యాహ్నం నేను వచ్చి చెప్తాను. ఇప్పుడు నువ్వే చెప్పు నసిగాడు బాచి. ఇప్పుడే వచ్చి చెబితే బాగుంటుంది కదా అని నువ్వొస్తావని చూస్తున్నారు ఆవిడ. కాంతమ్మ బాచీకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. మీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందండి పిన్నిగారు అంటూ అందుకున్నాడు.
కూతురు చెప్పులేసుకోవడం చూసిన కాంతమ్మ, ఈ రోజు వెళ్ళనన్నావుగా అంది. దానికి బాచి వెంటనే జవాబు చెప్పాడు. వాళ్ళ బాబుకి జ్వరం వచ్చిందండి. అక్క అక్క అని ఏడుస్తున్నాడట. అక్కని తీసుకురమ్మని అమ్మగారు నన్ను పంపారు. మీరా బాచి బయటకొచ్చేశారు. ఆవిడకి ఎలా చెప్పాలో దారిలోనే ఊహించుకుంది మీరా. శేఖరం వరండాలోనే ఉన్నాడు. బాచి శేఖరం దగ్గర ఆగిపోయాడు. మీరా తలంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న మీరా కేసి ఓసారి చూసి బాచీ కేసి తిరిగాడు శేఖరం. మీరా కోసం బాచీని పంపారని శేఖరం చెప్పడంతో శాంతమ్మ గారు నిశ్చింతగా కూర్చుండిపోయింది. మీరాని చూసి, ఏమిటి మీరా అని అడిగింది. మీరా వెంటనే చెప్పేసింది, మా అమ్మకి ఒంట్లో బాగుండడం లేదండి. లేచి అస్తమాను తల్లి తిరుగుతున్నప్పుడు కూడా ఆవిడకి ఒంట్లో బాగుండలేదని చెప్పడం మీరాకి నరకంగానే ఉంది. అంతకన్నా వేరే మార్గం లేదు. మీరా మాట పూర్తి కాకుండానే శాంతమ్మ గారు, అదే అవుతుందనుకున్నానులే అంది. అంతకన్నా ఏమీ అనలేకపోయింది. మీరా కాసేపు నిలబడిపోయింది. ఇంకా ఆవిడేదైనా అడిగితే తనేదైనా చెప్పొచ్చు. ఆవిడేమనకుండా ఎలా చెప్పడమో ఎప్పటిలా ఇంటి దగ్గర ఎన్నో అనుకుని వచ్చి ఆవిడని చూస్తూనే మౌనం వహించినట్టు ఉండిపోయి అలాగే మౌనంగా నిలబడిపోయింది మీరా. నిలబడిపోయిన మీరాని చూసి, రాత్రి అబ్బాయి భోజనం చేయలేదు, ఉప్మా చెయ్యి అంది. నీరసంగా కదిలింది మీరా. అంతే, తను ఆవిడ ఎదుట నిలబడి ఏమీ చెప్పలేదు అనుకుని నిట్టూర్చింది. శాంతమ్మ గారు నిశ్చింతగా పడుకుంది. నిజంగా ఈ పూట మీరా రాకపోతే ఆవిడకి లేచి వంట చేసే ఓపిక లేదు. మీరా వచ్చి, మీరేదైనా తీసుకుంటారా అని అడిగింది. ఆవిడ కాస్త హార్లిక్స్ కలిపి తీసుకురమ్మంది. మీరా ఆవిడకి హార్లిక్స్ కలిపి ఇచ్చి వెళ్ళి పని చూసుకోసాగింది. మీరా ఉప్మా గిన్నె పక్కన పెట్టి టీకి నీళ్లు పడేసి శాంతమ్మ గారికి ఇద్దామని ఇటు తిరిగింది. గుమ్మంలో శేఖరం నిలబడి ఉన్నాడు. మీరా అటు తిరిగిపోయింది. శేఖరం గుమ్మం దగ్గర నిలబడి అన్నాడు, రాత్రికి నేనేదో హోటల్ నుండి తెచ్చుకుని తింటాను, లేదా మానేస్తాను. ఒంట్లో బాగుండని మనిషి ఆవిడేమవుతుంది చెప్పకుండా వెళ్ళిపోతే? మీరా మాట్లాడలేదు. శేఖరం లోపలికొచ్చాడు. మీరాకి దగ్గరగా వచ్చాడు. దేనికి జవాబు చెప్పుకోదలుచుకోలేదా? చెప్పడం అనవసరం అనుకుంటున్నావా? జవాబు చెప్పి తీరాలన్నట్టుంది అతని స్వరం. అమ్మగారికి రొట్టెలు చేసే వెళ్ళాను. స్టవ్ కేసి చూస్తూ జవాబిచ్చింది. మొదటే అతను నేను హోటల్లో నుండి తెప్పించుకుని తింటాను, లేదా మానేస్తాను అని అననే అన్నాడు. ఇంకా అతనికి ఏమనాలో తోచక నిలబడిపోయాడు. మీరా యువతలకొచ్చేసింది. శాంతమ్మ గారు శేఖరానికి తన ఉన్న గదిలోకి టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. బ్రతికేను అనుకుంది మీరా. టిఫిను టీ స్టూలు మీద పెట్టి వెళ్ళిపోయింది. అప్పిని కొడుకుని పిలవమని చెప్పింది. శేఖరం బయటికెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడెందుకు చేయించావు? నీ మట్టుకు ఏదైనా చేసి పెట్టి వెళ్ళమను అన్నాడు. అదేమిట్రా, రాత్రి భోజనం చేయలేదు, నా మట్టుకే అంటున్నావు? మధ్యాహ్నం రావా అని అడిగింది. రాను, రావుగారు వస్తే నువ్వేమీ మాటియకు అన్నాడు. నేనెందుకు ఇస్తారా? నా ఇష్టమేముంది? అందరూ నన్ను అంటున్నారు అదోలా అందావిడ. అదేమిటమ్మా? బాధగా చూశాడు తల్లివైపు. ఈ ఒక్క విషయంలో నన్నేం ఇబ్బంది పెట్టకు అన్నాడు మళ్ళీ. ఈ ఒక్క విషయానికే అంతా నన్ను అనుకునేది. ఎవరెవరికో ఎందుకు, మన బంధువుల్లో దగ్గర వాళ్లే అనుకుంటున్నారు బాధగా అందావిడ. అనుకోని పని లేకపోతే ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా అన్నాడు. అనుకోని అంటే నేను పడలేను నాయనా, నాకు ఓపిక లేదు. పెళ్లి చేస్తే నువ్వు నా చేయి దాటిపోతావని నేను చెయ్యట్లేదని అంటుంటే ఎలా భరించను? పిల్లకి ఓ పురుడు కూడా పోసాను. చేతో వాతో కాశీకో పోయి నువ్వు అరుణ పెళ్లికి ఓ పురుడు పోయడానికే వచ్చావా? అరుణని మంచి చోట్లోనే ఇచ్చావు. ఇంకా నీకు దిగులేముంది? ఇంకా అతను ఏదో అనబోతున్నాడు. అప్పటికే శేఖరం గుండెల్లో ఆవేదన మాటల రూపంలో ఆ ధ్వని వ్యక్తమయ్యి ఆ తల్లి గుండెల్ని తాకింది. ఆవిడ ప్రాణం గిలగిల్లాడింది. కంగారుగా లేచుకొచ్చింది. శేఖరం అలా ఎందుకన్నాడో ఆవిడ గ్రహించకపోలేదు. ఇప్పుడు ఆవిడ కళ్ళకి శేఖరం 10 ఏళ్ల బాలుడిలాగా, 16 ఏళ్లప్పుడు మేనత్త మీ అమ్మ చచ్చిపోయింది, ఈమెమో పిన్ని అన్నప్పుడు ఆ అవతారంలో శేఖరం ఇప్పుడు ఆవిడ కళ్ళ ముందు మెదిలాడు. తన ఉద్దేశంతో అంటే అది ఇంకోలా పరిణమించిందని కంగారు పడింది. చిన్నబాబు అంటూ శేఖరం చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. నువ్వు పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని నా కోరిక. ఏ తల్లైనా బిడ్డల నుండి ఇంతకన్నా ఏం కోరుకుంటుంది నాయనా? నువ్వే చెప్పు. నిన్ను ఇంటివాడిని చేద్దామనుకుంటున్నాను నిట్టూర్చింది ఆవిడ. ఏం లాభం, నేను ఓడిపోతున్నాను. అప్పి వచ్చి, అమ్మగారు నిన్న టోరు వచ్చారండి అంది. ఎవరు? ఇద్దరు ఒకేసారి అడిగారు.
సరోజినీదేవి తిన్నగా వచ్చేసింది. మీరా, రండి రండి, శాంతమ్మ గారు లేచి నిలబడుతూ అంది. శేఖరం లేచి యువతలికొచ్చాడు. ఆవిడ మామూలుగా కనబడలేదు శేఖరానికి. ఏదో ఆయాసపడుతున్నట్లుగా ఉంది. కూర్చోండి, ఆహ్వానించింది శాంతమ్మ గారు. కూర్చోవడానికేం లేండి అని క్షణం ఆగి, మీరా ఉందా అని అడిగింది. శాంతమ్మ గారిని ఏదో అడగడానికి అప్పుడే అక్కడికి వచ్చిన మీరా ఆవిడని చూసి టక్కున ఆగిపోయింది. వెంటనే వెనక్కి వచ్చేబోయింది. సరోజినీదేవి లేచి ఒక అంగలో వచ్చినట్టుగా లేచి వచ్చి మీరా జబ్బ పట్టుకుంది. ఆవిడ చేసిన చర్యకి మీరాతో పాటు శేఖరం, శాంతమ్మ గారు కూడా తెల్లబోయారు. మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందావిడ, నీకు అక్క ఉండేదా? హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడింది నీకు అక్క? వాడు ఆ కుర్రాడు నీ కొడుకే కదూ? ఇంకా ఇక్కడ పిల్లలకి ఆయానని చెప్తావా? ఎందుకు ఆవిడని అంత క్షోభ పెడతావు? సరోజినీదేవి రొప్పుతోంది. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లు క్షణం సేపు ఆగింది. శేఖరానికి పరిస్థితి అర్థమైపోయింది. శాంతమ్మ గారు గబగబా ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ భుజం మీద చేయి వేస్తూ, ఇలా కూర్చోండి. మీరాకేసి తిరిగి, మీరా కాఫీ తీసుకురా అంటూ సరోజినీదేవి చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఇప్పుడు నేనేం తీసుకోలేనండి. ఆవిడ పరిస్థితి చూస్తే నాకే ఇలా ఉందే. ఆ తల్లి బాధ ఇంకా చెప్పనక్కర్లేదు. కాంతమ్మకొచ్చిన బాధ తనదేనన్నట్లుగా, కాంతమ్మ మీద ఈగ వాలితే తను భరించలేదన్నట్లుగా అంది. ఏమిటండి అంత అయోమయంగా అనిపించగా అడిగింది శాంతమ్మ గారు. మీకు తెలీదా అంటూ తల్లి కొడుకులకేసి చూసింది. అసలు సంగతి తను చెప్దామా అన్నంత ఆవేశం వచ్చింది శేఖరానికి. ఎలాగో పళ్ల బిగువన నిగ్రహించుకున్నాడు. ఈ కోపంలో మీరా ఏ అగాత్యానికైనా పాల్పడితే అందుకే అతను పెదవి విప్పలేదు. కాంతమ్మకి మీరా ఒక్కతే కూతురు. మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. నేనిందాక చూడ్డానికి వెళ్ళాను. దెబ్బ పండులా ఉన్నాడు. ఏడాది పిల్లాడు. ఎవరిని అడిగితే తన పెద్ద కూతురు కొడుకని, బిడ్డను కని కూతురు పోయిందని చెబుతుంది. అందరికీ అలానే చెబుతుందట. అవును, అంతకన్నా ఏం చేస్తుంది? అందుకే అంత హఠాత్తుగా మకాం ఎత్తేశారు. ఊరంతా గుప్పుమంది ఏమిటా అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది. శాంతమ్మ గారు స్తణువులా కూర్చుండిపోయింది. శేఖరం వరండాలోకి వచ్చాడు. అప్పిని పిలిచి నెమ్మదిగా, అమ్మాయి గారు వెళ్తుంటే నాకు చెప్పు అన్నాడు. సరేనండి అంది అప్పి. అక్కడే ఉండి చూస్తూ ఉండు, వెళ్ళు అని చెప్పి మళ్ళా లోపలికొచ్చాడు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదండి బాబు. మీరా సంగతి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ పిల్ల చేసిన పనికి బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని తల్లి ఈ మారుమూల దొంగ బ్రతుకు బ్రతుకుతుంది పాపం. కాంతమ్మ మీద సానుభూతి వ్యక్తం చేసింది. అప్పి మీరాని కాఫీ తీసుకురమ్మను అని శాంతమ్మ గారు పిలిచింది. నాకిప్పుడే వద్దండి అని శేఖరం వైపు తిరిగి, మీరు అలా అయిపోయారేమిటి, కూర్చోండి అంది. మీరా అసలు సంగతి తెలిసి శేఖరం అలా అయిపోయాడని, ఆ ప్రమాదం తనే తెప్పించినట్లు అనుకుంది. వీళ్ళని గోతులోకి దింపుదామని ఆ తల్లి కూతుళ్ళు ప్లాన్ వేశారు. లేకపోతే బిఏ చదివి వంట మనిషిగా చేరుతుందా? ఈ పల్లెటూళ్ళలో ఉంటుందా? అసలు శేఖరం మీరా మీద దృష్టి పెట్టుకునే జ్యోతిని కాదంటున్నాడు. ఇప్పుడు ఈ ఊరు రావడం ఎంత మంచిదైంది. ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు, అడిగి మరీ చేసుకుంటాడు అనుకుంది సరోజినీదేవి. మీరా తన తీసుకురాకుండా అప్పి చేత కాఫీ పంపించింది. శాంతమ్మ గారికి సిగ్గేసింది. అప్పి చేత పంపించినందుకు ఆవిడ ఏమనుకుంటుందోనని. శేఖరం వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఆవిడ బుర్ర బొత్తిగా పనిచేయడం లేదు. శేఖరం అలా వెళ్ళగా చూసి సరోజినీదేవి అంది, ఇలాంటి వాళ్ళని కొంపల్లో ఉంచుకోకూడదండి. మనకి కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు సరే అంటే నేను హైదరాబాద్ నుంచి మంచి పని మనిషిని పంపుతాను. అయినా ఏమిటో, కొడుక్కి పెళ్లి చేసి హాయిగా సుఖపడకుండా ఏదో చనువు కొద్దీ అనేస్తున్నాను. ఏమీ అనుకోకుండా వదిన గారు. మొదటిసారిగా వరుస కలుపుతూ ఆవిడ చేతులు అందిపుచ్చుకుంది. ఇప్పుడు సరోజినీదేవిని ఆవిడ మాటలు తీరు చూస్తే అంత గంభీరంగా ఉండేది ఈవిడేనా అనిపించింది. అది వరకు ఆవిడ్ని ఎరుగున్న వారికి ఎవరికైనాను. సరోజినీదేవి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు ఉండండి అని ఎంత చెప్పినా మధ్యాహ్నం వస్తామని వెళ్ళిపోయింది. శేఖరం ఉండమనలేదు. ఆవిడ వెళ్ళిపోతే బాగుండనని తపస్సు చేస్తున్నవాడిలాగా నిలబడ్డాడు. కోటేశ్వరరావు జ్యోతిని తీసుకుని పక్క ఊరిలో ఆయన తరపు బంధువులుంటే వెళ్ళాడు. సరోజినీదేవి రానంది. ఆయన బలవంతం చేయలేదు. శాంతమ్మ గారికి అంతా అయోమయంగా అనిపించసాగింది. అరుణ కూడా చెప్పింది మీరా ఒక్కతేనని. నిజంగా అక్కగారే ఉంటే మీరా ఎందుకు చెప్పదు? ఇందులో రహస్యంగా దాచుకోవాల్సింది ఏముంది? సరోజినీదేవి చెప్పింది నిజమే అనిపించింది శాంతమ్మ గారికి.
మళ్ళీ అంతలోనే మీరా అలాంటి పిల్లలా అనిపించదే. మరి ఈ విషయం రహస్యంగా ఎందుకు ఉంచినట్లు? అరుణ కూడా మీరాని అంత హఠాత్తుగా వచ్చేసారేం అని అడిగింది. సరోజినీదేవి అదే అడిగింది. చిన్నబాబు అంటూ కొడుకుని పిలిచింది. ఏమిటమ్మా అంటూ వచ్చాడు శేఖరం. తల్లి ఎందుకు పిలిచిందో ఏమంటుందో అతనికి తెలుసు. అతని తలంతా దిమ్ముగా ఉంది. వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. మీరాని చూస్తే అలాంటి పిల్ల అనిపించడం లేదు, కానీ ఆవిడ చెప్పిన దాంట్లో కూడా అతిశయం అనిపించడం లేదురా. నాకు చాలా చిత్రంగా ఉంది అంది. మనకు తెలియని విషయాల గురించి మనమేమీ మాట్లాడుకోవద్దమ్మా భారంగా అన్నాడు. అరుణ కూడా మీరా ఒక్కతేనని చెప్పింది కదరా. నిజంగా అక్కగారుంటే మీరా దాచవలసిందేముంది? శేఖరం మాట్లాడలేదు. అందుకే తల్లిని ఇక్కడకు తీసుకురాలేదు. అరుణ వస్తానంటే కూడా నువ్వేం వస్తావు, మా అమ్మనే తీసుకొస్తాను అనేది. ఇవన్నీ మనకెందుకమ్మా? మీరాని ఇంట్లో ఉంచుకుంటే సరోజినీదేవి అన్నట్టుగా ఎలాంటి అపవాదులు వస్తాయోనని అనుకోసాగింది ఆవిడ. నువ్వు ఆవిడనేమీ అడక్కమ్మా, మనకెందుకు అన్నాడు శేఖరం. వీధిలో కారు ఆగిన శబ్దమైంది. ఈ సంగతి విని కోటేశ్వరరావే వచ్చి ఉంటాడనుకున్నాడు శేఖరం. లేచి యువతలికొచ్చాడు. వచ్చిన ఆయన్ని చూస్తూనే అతను సంభ్రమంగా అన్నాడు తల్లితో, అమ్మా ఎవరొచ్చారో చూడు. ఎవరు అంటూ ఆవిడ లేచి కూర్చుంది. వచ్చిన ఆయన్ని చూస్తూనే గబగబా ముందుకెళ్ళి ఆయన చేతులు పట్టుకుంది. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ వచ్చిన ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళకి దయ కలిగింది మావయ్యకి నవ్వుతూ పలకరించాడు శేఖరం. వచ్చిన ఆయన శాంతమ్మ గారి మూడో అన్నగారు. ఆ అన్నగారంటే ఆవిడకి ప్రాణం. చెల్లెలంటే ఆయనకి అంతే. ఉన్న ఇద్దరు అన్నగారుల దగ్గర కన్నా ప్రకాశం గారి దగ్గరే శాంతమ్మ గారికి చనువ ఎక్కువ. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటారు. మనసులో బాధని దించుకుని కొంత ఉపశాంతిని పొందుతారు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి కళ్ళు ఒత్తుకుంటూ అందావిడ. బొత్తిగా ఇలా అయిపోయావేమిటే శాంత, ఒంట్లో కులాసాగా ఉంటుందా ఆప్యాయంగా అడిగారాయన. అదే కులాసా, కూర్చో. ఎక్కడుంటావో ఒక ఉత్తరం కూడా రాయు కదా అన్నగారి పక్కన కూర్చుంటూ అంది. ఎక్కడుంటే ఏమే, నేను రాయిలా ఉంటాను. అరుణ అత్తగారింటికి వెళ్ళిపోయిందట కదా. అవునరా అన్నయ్య, వాళ్ళకి నెలలో కలవడమే ఆచారమట. ఏమంటావు? ఇందరి దగ్గరికి వెళ్ళావా? కులాసాగా ఉందా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. నీకో పెద్ద పని అప్పచెప్పాలని వచ్చాను. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శేఖరం లోపలికొచ్చాడు. మీరా చలనం లేనట్లుగా నుంచుంది. శేఖరానికి చాలా బాధ అనిపించింది. మీరా మృదువుగా పిలిచాడు. పరాగ్గా ఉన్న ఆమె ఉలిక్కి పడింది, కానీ ఇటు తిరగలేదు. మా మావయ్య వచ్చాడు, కాఫీ కావాలి. ఆమె నుంచున్న చోటు నుంచి కదిలింది. శేఖరం యువతలికొచ్చాడు. నేను చేసే పనేముందిరా అంటున్న శాంతమ్మ గారు కొడుకు లోపల నుంచి రావడం చూసింది. అప్పి ఉందిరా, మీరాని కాఫీ తీసుకురమ్మని చెప్పు అంది. మీరా ఉలిక్కిపడ్డారు ప్రకాశం గారు. మీరా ఎవరు చెల్లెళ్ళు అడిగాడు. ఆవిడ ఏం మాట్లాడలేదు. అది వరకుడు మళ్ళీ మీరా గురించి అభిమానంగా ఆవిడ నోటి వెంట మాట రాలేదు. అలా అని మీరాని తీసి పారేసినట్టుగా వంట మనిషి అని చెప్పలేకపోయింది. అప్పి అక్కడెక్కడా లేకపోవడంతో మీరాకి కాఫీ తీసుకురాక తప్పలేదు. శాంతమ్మ గారు ఒక్కసారి యువతలికి వస్తే నేను వెళ్తున్నాను అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోదామని ఉగ్గబెట్టుకుని నిలబడింది. ఇంతట్లో అతిథి వచ్చాడు. ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీరా వంట ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇంకా శాంతమ్మ గారు ఏమన్నా వినదలుచుకోలేదు. ఆనాడు తల్లి మాట వినకుండా ఇక్కడ చేరినందుకు ఎంతైనా చింతిస్తుంది మీరా. మీరా కాఫీ తీసుకొచ్చింది. అక్కడ దగ్గరగా టీపాయ్ లేదు. ఎక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా వద్దా అన్నట్లు ఆగిపోయింది. మీరా కేసి క్షణం వైపు చూసి చూపు తిప్పుకుంటూ తనే ఆమె చేతిలో నుంచి కాఫీ కప్ అందుకుని అన్నగారికి అందించింది. ప్రకాశం గారు చెల్లెలి చేతిలో నుంచి యాంత్రికంగా అందుకున్నాడు మీరానే చూస్తూ. మీరా వెళ్ళిపోయింది. ఎవరు ఈ అమ్మాయి? మీరా రూపం ఆయన కళ్ళ ముందు ఇంకా చెదిరిపోలేదు. అదే పోలిక. మీరా, మీరాబాయమ్మ. ఆయన హృదయం పదే పదే ఘోషిస్తుంది. ఈ మధ్య నాకు బొత్తిగా బాగుండడం లేదులే అన్నయ్య. కాఫీ కూడా చేసుకోలేని పరిస్థితిలో పడిపోయాను. ఈ అమ్మాయిని పెట్టుకున్నాను అంది. తల్లిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది శేఖరానికి. బాధగా చూశాడు. మీరా ఏమిటి? మీరాబాయి. మనలో ఈ పేరు కొత్తే. అదేదో తేల్చుకుందే మంచినీళ్ళు కూడా ఎక్కేలా లేదాయనికి. ముందు కాఫీ తీసుకో, నాకేదో పని చెప్తానన్నావు అంటూ మాట మార్చేసింది. ఇందిరకి 7వ మాసమట శాంత.
దాన్ని తీసుకొచ్చి నేనేం చేయాలి చెప్పు? పైపెచ్చు మా అందరికీ అదే చేసి పెట్టాలి. వదినలిద్దరూ మాట వరుసకైనా మేమున్నాము అని అనలేదు. పైగా వదిన ఏమందో తెలుసా? ఏమంది? అక్కడే ఉంచేయి, వాళ్లే పోసుకుంటారు అని సలహా ఇచ్చింది. నీకు అప్పచెప్దామని తెచ్చాననుకో. నిన్ను చూస్తుంటే పెద్ద వదిన చెప్పిందే మంచిదేమో అనిపిస్తుంది. ఇంత నీరసంగా ఉన్నావు, నిన్ను ఇబ్బంది పెట్టలేని శాంత, గ్లాస్ కింద పెట్టేస్తూ అన్నారాయన. నాకేం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండరా. దానికి పురుడు నేను పోస్తాను. మొదటి కాన్పు కన్నా తీసుకురాకపోతే దాని మనసు బాధపడదా? కానీ ఒక్క షరతురా అంది శాంతమ్మగారు. ఏమిటే? నవ్వుతూ అడిగారాయన. నువ్వు ఇక్కడే ఉండాలి. బాగుందే, నేనుండి చేసేదేముంది? తిండి దండగా, చాకరీ దండగాను. ఇంకా జీవితాంతం దేశాలు పట్టి తిరుగుతుంటావా? ఇందిర ఆడపిల్ల, ఏదో పెళ్లి చేశావు, అత్తారింటికి వెళ్ళింది. ఆ ఇద్దరు మగపిల్లలు దగ్గర ఉండక ఏమిట్రా నువ్వు? చిన్నాడు దుడ్డుగా తయారయ్యాడట. తల్లి చిన్నప్పుడే కరువయింది. నువ్విలా దేశాలు పట్టి తిరుగుతున్నావు. ఇంటి వాళ్ళకి ఎవరికి భయం ఉంటుంది? ఇవాళ్ళిద్దరూ మాటల ధోరణిలో ఉన్నారు. శేఖరం లేచి వరండాలోకి వచ్చాడు. మీరా ఇందాకటిలాగానే నుంచుంది. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. మీరా నెమ్మదిగా పిలిచాడు. మీరా కొద్దిగా ఇటు తిరిగి, నేను వెళ్తున్నాను, ఆవిడ వస్తారేమో చెప్పి వెళ్దామని ఉన్నాను అనేసి ముందుకు వెళ్ళబోయింది. శేఖరం మీరా వెళ్లకుండా చేయి పట్టి ఆపేశాడు. ఛీ అంటూ చేయి విదిల్చుకొట్టింది. కానీ అతను వదల్లేదు. మీరా, నాతో కలిసిన జీవితం ఈ అపవాదులన్నిటికన్నా ఘోరమా? మీరా, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే అమ్మకి చెప్తాను. అతని గుండె దడదడలాడింది. ఈ అపవాదులు తప్పించుకోవడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? అది ఈ జన్మలో జరగని పని. తనంటే మీరాకి ఎంత అసహ్యమో ఆ ముఖం చూస్తేనే తెలుస్తుంది. అయినా అతడు దాన్ని ఎదుర్కొన్నాడు. ఒక్క తప్పుకి ఇంత శిక్ష? కాటైపోయిన సర్పంలా కస్సుమని తలెత్తింది మీరా. ఏం తప్పు చేశానని నాకింత శిక్ష వేశారు? మీరా ఈ మాట అడగలేదు. కస్సుమన్న కళ్లల్లో శేఖరానికి ఆ ప్రశ్న కనిపించింది. క్షణంలో సగం సేపు మీరా కళ్లల్లోకి సూటిగా చూడలేక చూపులు మరల్చుకున్నాడు. మళ్ళా వెంటనే మృదుగంభీరంగా అన్నాడతను. మీరా, జరిగిందంతా మర్చిపో. అమ్మకి ఇప్పుడే చెప్తాను, మీ అమ్మగారికి చెప్తాను. శవాలతో మాట్లాడాలని ఉంటే అలాగే చేయండి. నీ మొండితనం నీదేనా? ఒకళ్ళు చెప్పడం వినడం లేదా? ఇంతవరకు నీ అనుమతి కోసం చూశాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దృఢంగా పలికాడు. నా ఒంట్లో ఊపిరి ఉండగా జరగని పని శవానికే మీరు? అయ్యగారు అంటూ వచ్చిన అప్పి శేఖరం చేతిలో మీరా చేయి చూసి నోరు తెరుచుకుని వచ్చిన పని మర్చిపోయి అలాగే నిలబడిపోయింది. చప్పున మీరా చేయి వదిలేశాడు శేఖరం. ఇటు తిరుగుతూ ఏమిటి అన్నాడు కొంచెం విసుగ్గా. ఎవరో వచ్చారండి అని చెప్పి ఒక్క పరుగులో వెళ్ళిపోయింది అది. శేఖరం మళ్ళా మీరా కేసి తిరిగాడు. మీరా, పట్టుదలతో పంతాలతో మంచిని గుర్తించకుండా ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు. నిదానించి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అనేసి వెళ్ళిపోయాడు. శేఖరం వెళ్ళిన 5 నిమిషాలకి అప్పి వచ్చి అమ్మగారు రమ్మంటున్నారండి అని చెప్పి వెళ్ళిపోయింది. మీరా గుండెలు దడదడలాడాయి. నిలబడ్డ చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదలలేకపోయింది. మళ్ళీ 2-3 నిమిషాలు తరువాత అమ్మగారు పిలుస్తున్నారండి అని చెప్పింది అప్పి. మీరా నెమ్మదిగా కదిలి వచ్చింది. కళ్ళెత్తి శాంతమ్మగారికేసి చూసింది. ఆ కళ్ళల్లో అదివరకుల ఆప్యాయత, ఆదరణకి బదులు నిజమా మీరా అన్న ప్రశ్న కనబడుతుంది. మీరాని పరీక్షగా చూస్తున్న ప్రకాశం గారు ఎవరమ్మాయివమ్మా ఆప్యాయంగా పలకరించారు. ఎవరమ్మాయని చెప్పాలి, అందుకే మౌనంగా ఊరుకుంది. మీ అమ్మ పేరేమిటి మళ్ళీ అడిగారాయన. కాంతమ్మ ఆయన నుండి చూపులు తిప్పుకుంటూ అంది. ఆయన అదోలా అయిపోవడం ఆయన నుంచి చూపులు మళ్లించుకున్న మీరా కానీ, మీరానే పరీక్షగా చూస్తున్న శాంతమ్మగారు కానీ గమనించలేదు. మీరాబాయమ్మ గారు, ఆవిడ నీకేమవుతారు? ఏ కాంతమ్మ తేల్చుకోవాలని అడిగారాయన. ఆయన గొంతు చిన్నగా వనకడం కూడా ఎవరూ గమనించలేదు. ఈ ప్రశ్నలు అడగడానికా పిలిచింది? మనసులోనే విసుక్కుంది. ఆవిడ మా బామ్మగారేనండి, ఆవిడ పోయింది. మళ్ళా ఆయన్నే అడగక్కర్లేకుండా చెప్పింది. ఆవిడ పోయిందా? నీరసంగా వెనక్కి జార్లబడుతూ అన్నారు. పేరడిగితే అదోలా పెట్టింది మొహం. మీరా పుట్టుక కూడా అంతేనేమో. ఎంతో మంచి పిల్ల అనుకున్న మీరా గురించి ఒక్క రోజులో ఎన్ని తెలుస్తున్నాయి అనుకుంది శాంతమ్మగారు. వంకాయ కారం పెట్టి కూర వండి ముద్దపప్పు వేయి, ములక్కాడ అది వేసి పులుసు పెట్టు.
మీరా అని అనడానికి ఆవిడ మనసు ఒప్పలేదులా ఉంది. మా అమ్మ లేవలేదమ్మా, మధ్యాహ్నం వచ్చి చెప్పొచ్చును అనుకున్నాను. బాచి వచ్చి రమ్మన్నారని చెబితే వచ్చాను. ఇంకా నాకు రావడానికి కుదరదమ్మా, వినయంగానే చెప్పింది. శాంతమ్మ గారికి కోపం వచ్చింది. హఠాత్తుగా మానేస్తే ఎలా? నాకు ఒంట్లో బాగుండలేదని తెలిసి కూడా నిన్ను చెప్పకుండానే వెళ్ళావు. ఆవిడ నెమ్మదిగానే అన్న ఆ స్వరంలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. మీరా మాట్లాడలేదు. నేను జానకిని కనుక్కుంటాను, వాళ్ళ పిన్ని ఉన్నదేమో. అంతవరకు నువ్వు మానేస్తే కుదరదు. ఆవిడకి ఈరోజు కులాసాగా ఉంటే మీరా రావడానికి కుదరదమ్మా అనగానే సరేననేది. అసలే లేచి చేసే ఓపిక లేదు. దానికి తోడు రాక రాక అన్నగారొచ్చాడు. మీరా ఏదో అనబోతుంటే బాచి వచ్చాడు. అక్కా అని ఆగిపోయాడు. అతని ముఖం చూస్తే ఏదో జరిగినట్లుగా ఉంది. మీరా 4-5 అడుగులు ముందుకు వేసి ఏమిటి బాచి అని ఆతృతగా అడిగింది. అమ్మగారు పడిపోయారు, ఇప్పుడే లేచి కూర్చున్నారు, కంగారుగా నిన్ను రమ్మన్నారు అన్నాడు. శాంతమ్మ గారి కేసి తిరిగి నేను వెళ్తున్నానండి అనేసి బయటికి వచ్చేసింది. మీరా బాచి వెళ్ళిపోయాక పడిపోవడం ఏమిటే, ఫిట్స్ వస్తాయా అడిగారు ప్రకాశం గారు. మీరా వాళ్ళ గురించి అంతా తెలుసుకుంటేనే గాని ఆయన ప్రాణానికి శాంతి కనిపించేలా లేదు. ఏమో ఏమిటో, ఇంతవరకు ఈ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాను. పెళ్ళే కాలేదు, ఏడాది పిల్లాడు ఉన్నాడట. ఇంత క్రితమే తెలిసింది. ఆ అమ్మాయికి తండ్రి ఉన్నాడో చచ్చాడో తెలియదు. ఎవరిని నమ్మడానికి లేదు. ఇలా ఉన్నాయి రోజులు అంటూ లేచిందావిడ. అప్పటికే పొద్దుపోయింది. వంట ఎప్పటికవుతుంది అనుకుంటూ. చిన్నబాబేడి, నేను స్నానం చేసి వస్తారా, పొద్దెక్కిపోయింది, వంట చేస్తుందనుకున్నాను అని లోపలికెళ్ళిందావిడ. ఈ మాటలు ప్రకాశం గారికి ఏమీ వినబడడం లేదు. కాంతమ్మ, మీరాబాయమ్మ వాళ్లే ఎందుకు కాకూడదు? ఆయన గుండె దడదడా కొట్టుకుంటుంది. సోఫాలో వెనక్కి వాలి అలాగే కూర్చుండిపోయారాయన. మీరా కంగారుగా లోపలికడుగు పెట్టింది. తల్లిని ఆతృతగా ఎలా ఉందమ్మా అని అడగబోయి ఆవిడ అవతారం చూసి వెనక్కి తగ్గింది. ఆవిడ కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. ఆవిడెంతో ఆవేశాన్ని, ఆవేదనని అతి ప్రయత్నం మీద నొక్కి పట్టించుకున్నట్టుగా ఆవిడ ముఖమే చెబుతుంది. ఆవిడ కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. ఆవిడ ఎంతో ఆవేశాన్ని, ఆవేదనని అతి ప్రయత్నం మీద నొక్కి పట్టినట్టుగా ఆవిడ ముఖమే చెబుతుంది. బాచి కూడా ఉండడం వల్ల ఆవిడ వెంటనే కళ్ళు మూసుకుంది. అదిరే గుండెతో మంచం దగ్గరగా వెళ్ళి ఎలా ఉందమ్మా నెమ్మదిగా అడిగింది. అందావిడ పళ్ళ బిగువన. ఇంకా మీరా ఏమీ అనలేదు. పిన్నిగారు, డాక్టర్ అమ్మగారిని ఇక్కడికి తీసుకురమ్మంటారా బాచి అడిగాడు. వద్దు అన్నట్టు చెయ్యి ఊపింది కాంతమ్మ. సరోజినీదేవి గొడవ చేసి వెళ్ళాక ఆవిడ పెద్దగా ఏడుస్తున్నట్లుగా ఒక్కసారి పడిపోయింది. బాచీకి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆవిడను వదిలి ఎక్కడికని వెళ్ళడం? అయినా ఆవిడకి ఫిట్స్ అని అతనికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలో తోచక ఆవిడ ముఖం మీద నీళ్లు చల్లి దగ్గరే కూర్చున్నాడు. ఆవిడకి తెలివి వచ్చాక డాక్టర్ని తీసుకొస్తానంటే వద్దుగాక వద్దంది. మీరాని అడిగితే అది వరకెప్పుడూ రాలేదని చెప్పింది. ఇది సరోజినీదేవి చేసిన గొడవకే అనుకున్నాడు. సరోజినీదేవి అలాంటి మాటలంటుంటే బాచి తెల్లబోయినట్టుగా చూస్తూ ఉండిపోయాడు. ఈ సరోజినీదేవికి అహంకారం ఎక్కువని, మీరా అక్కయ్య మీద ఏదో కసి కొద్దీ అలా అంటుందని కూడా అనుకున్నాడు బాచి. బాచి, నువ్వు వెళ్ళింకా, నేను వచ్చాను కదా అంది మీరా. మళ్ళా మధ్యాహ్నం వస్తానక్క అని వెళ్ళిపోయాడు బాచి. మీరా వీధి తలుపుల గడియ పెట్టి ఇట తిరిగింది. కాంతమ్మ లేచి మంచం మీద కూర్చుంది. ఎందుకు లేచావు? పడుకో అంది మీరా. తల్లి అవతారం చూస్తే ఆమెకు భయం వేసింది. తల్లిని ఎప్పుడూ అంత కోపంగా చూసి ఎరగదు. అసలు ఆ అవతారమే కొత్తగా అనిపిస్తుంది ఆమెకు. మీరా మాట కాంతమ్మ వినిపించుకున్నట్లుగా లేదు. కాంతమ్మ మంచం దిగింది. ఆమె తల్లి దగ్గరకొస్తూ ఏదో అనబోయింది. కాంతమ్మ మీరా జుట్టు పట్టుకుని బరబర పక్క గదిలోకి లాక్కెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, వారింట్లో ఎవరికి ఆయాగా ఉంటున్నావు? ఆవిడకా, వాళ్ళ అబ్బాయికా? ఆవిడ రౌద్రవతారం భయం గొలుపుతుంది. ఆమెకంతా అర్థమైంది ఇది ఆ సరోజినీదేవి చలవేనని. నువ్వు కూర్చో ముందు, తల్లికి నచ్చ చెప్పబోయింది. ముందు నాకు సమాధానం చెప్పు పులిలాగా గర్జించింది. అంత ఆవేశంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్తే అసలే రెచ్చిపోతుంది కాంతమ్మ అని. ఆయాగా కాదు, వంట మనిషిగా చెప్తే నువ్వు వెళ్ళనివ్వవని. మీరా మాట పూర్తి కాకుండానే ఆమె జుట్టు పట్టుకుని ముందుకి వంగదీసి వీపు మీద పిచ్చిగా గుద్దింది కాంతమ్మ. అంత శక్తి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందో. ఇంతకన్నా నాకేదైనా ఇంత విషం పెట్టి చంపేయకూడదు. నా అడ్డం ఉండదు, నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగొచ్చు.
మీరాని మళ్ళా వెనక్కి తీసి ఆ చెంప ఈ చెంప వాయించింది. మొదట అయోమయంగా చూసిన విజయ్ మీరాని ఈ చెంప ఆ చెంప వాయించేసరికి పెద్దగా ఏడుపందుకున్నాడు. వాడి ఏడుపుతో మీరాని వదిలి గోడకేసి తన తల కొట్టుకోసాగింది కాంతమ్మ. మీరా చప్పున ఒక్క అంగులో తల్లి దగ్గరికెళ్ళి వారించబోయింది. కానీ ఆవిడ లొంగలేదు. ఆవిడకి పిచ్చి బలం వచ్చేసింది. మీరా తల్లి తల వెనకాల 2 చేతులు గట్టిగా అదిమి పెట్టింది. అయినా ఆవిడ కొట్టుకోవడం మానలేదు. మీరా వేళ్ళు రాసుకుపోయి రక్తం చిమ్మింది. ఆమె తల్లిని ముందుకి బలంగా తోసింది. నన్ను చంపేయి, ఆ తర్వాత వాణ్ణి చంపేయి, మా పీడ పోతుంది, అప్పుడు నీ పరువు పోదు ఏడుస్తూ అంది మీరా. విజయ్ మీరా మెడని 2 చేతులతో చుట్టి ఏడుస్తున్నాడు. ఈ చేసిన పాపాలు చాలవు. నువ్వన్నట్టు అప్పుడే ఏమందో పెట్టి ప్రాణం తీసుకోక ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆశలు పెట్టుకున్నాను. ఇంత కర్మ నా మొహం మీద రాసుంటే అంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎన్ని చూడాలని నా మొహం మీద రాశాడో, ఎందరి ఆయుర్దానం పోసాడో ఆ దేవుడు నాకు. నేలకి ఖర్చుకొని పడుకున్న కాంతమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. మీరా మెల్లగా విజయ్ చేతులు విడిపించుకుంది. తల్లికి దగ్గరగా జరిగింది. సాధ్యమైనంత మృదువుగా అంది, తల్లి ఒంటి మీద చేయిస్తూ. అమ్మా, నా మాట విను. ఆవిడ చెప్పింది నమ్మకు. ముందు నువ్వు కాస్త స్థిమితపడు, అన్నీ వివరంగా చెప్తాను. నాకేం చెప్పదు తల్లి, నాకేం చెప్పక్కర్లేదు అంటూ గట్టిగా ఏడుస్తూ, ఎప్పుడైనా ఒక దెబ్బ వేసి ఎరుగుదనా? నన్ను ఎంత రాక్షసుని చేస్తున్నావే? నీకేం లోటు చేశానే? ఇంక ఈ ఊళ్ళో ఎలా బ్రతుకుదాం? అందరూ విన్నారు కదే అంటూ లేచి కూర్చుంది. నిన్ను బంగారంలా పెంచి పెద్ద చేసి నీ నీడలో నా కష్టాలన్నీ మర్చిపోదామనే కదే ఏ ఆడది చేయని పని. దొడ్డమ్మ తప్పు తప్పు అని వారించినా వినకుండా నా చేత్తో నేనే బొట్టు చెప్పుకున్నాను. సంఘం విసిరే విసురులకి తట్టుకోలేకే కదే నిన్ను ఇంత ధైర్యంగా పెంచలేనని కదూ నేను ఆ పని చేసింది. నాకేమిటి మిగిలింది భగవాన్? నన్నెందుకు బ్రతికించావు? 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని రోధించసాగింది. మీరాకి ఏడుపొచ్చింది. ఇప్పుడేం చెప్పినా తల్లి వినదు అని తెలుసు. కాంతమ్మ పైకి ఏడుస్తుంది. మీరా లోపల దిగ్గుళ్ళి ఏడుస్తుంది. కాంతమ్మ పైకి ఏడుస్తుంది. కాసేపు ఇద్దరిని చూస్తున్న విజయ్ వంటింట్లోకి వెళ్ళి వాడికి అందుబాటులో ఉన్న పళ్ళెం పట్టుకుని వచ్చాడు. అమ్మా, ఆమ్ పళ్ళెం చూపించాడు. వాడికి భోజనం టైం అయ్యి చాలాసేపు అయింది. అంత బాధలోనూ ఆమెకు నవ్వొచ్చింది. కాసేపు అయ్యాక పెట్టొచ్చని డబ్బాలో నుంచి బిస్కెట్లు తీసిచ్చింది. విజయ్ వాటిని విసిరికొట్టాడు. విజయ్ని ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది ఆమె. కాంతమ్మ అన్నం తినలేదు. ఆఖరికి ఆవిడ చేత గుక్కడు కాఫీ కూడా తాగించలేకపోయింది ఆమె. కాంతమ్మకి టెంపరేచర్ కూడా వచ్చింది. విజయ్ పడుకున్నాడు. మీరా తల్లికి కాస్త దూరంలో కింద కూర్చుంది. ఎడమొహం పెడమొహంలో ఉన్న ఇంతవరకు రోజులు పెద్ద మంచిగా లేకపోయినా ఏదో బాధగా గడిచిపోతున్నాయి. ఇంతవరకు తెలిసిన వాళ్ళు ఎవరూ తటస్థపడలేదు. ఇలా అయిపోయిన తల్లి ఎప్పటికి తేరుకుంటుంది? మధ్యాహ్నం 3 గంటలయ్యింది. బాచి వచ్చాడు. ఎలా ఉంది పిన్నిగారు అని పలకరించాడు. బాగానే ఉందమ్మా, కళ్ళు తెరవకుండానే చెప్పింది కాంతమ్మ. బాచీ కూడా అబద్ధమాడాడని బాచీ మీద ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి చెప్పకపోతే తను నిజంగా మీరా అక్కడ ఆయాగా చేస్తుందనుకున్నా. 5 నిమిషాలు ఆవిడ దగ్గర కూర్చున్న బాచి మీరాని యువతలకి రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె ముందు గదిలోకి వచ్చింది. అమ్మగారు రమ్మన్నారక్క అన్నాడు. ఇంక రానని ఆవిడకి చెప్పాను కదా. ఇంక రాలేను బాచి అంది. సరోజినీదేవి వచ్చి వెళ్ళాక కాంతమ్మ గారు చూసిన చూపు మీరా ఎప్పటికీ మర్చిపోలేదు. అయినా తను ఎప్పటి నుంచో మానేయాలనుకుంటుంది. పిన్నిగారికి ఒంట్లో బాగుండలేదని చెప్పానక్క. అయినా ఓసారి రమ్మను, మాట్లాడాలి అన్నారక్క. అమ్మని ఇలా వదిలి రాలేను బాచి. ఇదే చెప్పు. తల్లిని వదిలి రావడానికి లేదట అని చెప్పు. ఖచ్చితంగా చెప్పిందామె. బాచి వెళ్ళిపోయాడు. తర్వాత కాఫీ కాచి తల్లికిచ్చింది. ఆవిడ తాగనంటే తాగనంది. మీరా ఇంక చేసేది లేక ఓ పక్కన పెట్టి మూత పెట్టేసింది. సాయంత్రం 5 గంటలు కావస్తుంది. మీరా తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తానని బ్రతిమలాడింది. నాకేమీ వద్దు, నన్ను ఇలా బ్రతకని అని విసుక్కుంది. ఆఖరికి మీరా తనే వెళ్ళి మందు తీసుకొస్తాను అంది. నువ్వు తెచ్చినా నేను మింగను, అవతల పారబోస్తాను అరిచినట్టే అంది. మీరా తల్లి మాటలు లెక్క పెట్టలేదు. ఇలా ఉండి మందు లేకపోతే ఎలాగా అనుకుంది. మీరా జడ విప్పుకుంది. తలంతా దిమ్ముగా పచ్చి పుండులాగా ఉంది. ఆమె కళ్ళల్లో గిర్రని నీళ్లు తిరిగాయి. మీరా చీర మార్చుకుని అమ్మా తలుపేసుకో అంది. కాంతమ్మ అమాంతం లేచి కూర్చుంది. ఎక్కడికి? మళ్ళీ అక్కడికేనా? అక్కడికి చచ్చినా వెళ్ళను. డాక్టర్ దగ్గరికి. నేను మింగను, నువ్వు వెళ్ళొద్దు. నేనంత తేలిగ్గా పోయే గట్టాన్ని కాదు.
మీరాకి వెర్రి దుఃఖం వచ్చేసింది. తను ఏదో అనాలనుకుంది, మళ్ళా ఊరుకుంది. ఆవిడ అసలే ఆవేశంతో ఉంది, ఒంట్లో బాగుండలేదు. ఇప్పుడు తనేమన్నా ఇంకా రెచ్చిపోతుంది. తలుపేసుకో, విజయ్ని ఇంట్లోనే ఉంచుతున్నాను అనేసి బయటకొచ్చేసింది. ఇటే చూస్తున్న పూజార్లావిడ మీరా తలెత్తి అటు చూసేసరికి చప్పున లోపలికి తప్పుకుంది. వడ్డాబత్తుల మంగమ్మ కిటికీలో నుంచి చూస్తుంది. ఆమె గబగబా రోడ్డు మీదకొచ్చింది. ఇంకా వాళ్ళంతా తనని ఓ వింత మృగాన్ని చూసినట్లు చూస్తారు కావోను. రోడ్డు మీదకొచ్చేసరికి బాచి మళ్ళా వస్తూ కనిపించాడు. నిన్నొకసారి వచ్చి వెళ్ళమంటున్నారక్క, లేకపోతే అమ్మగారే వస్తారట. ఆమెకి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఆవిడని ఎంతో గౌరవించింది. రాలేను, రావడానికి లేదంటే ఏమిటి నిర్బంధం? ఇన్నాళ్ళు చేస్తానని అగ్రిమెంట్ కానీ రాసిచ్చానా? విసుగ్గా కోపంగా అంది. ఒకసారి వచ్చి జీతం తీసుకెళ్ళమను అన్నారు. ఇంట్లో ఎవరెవరున్నారు? అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఆవిడ అన్నగారు ఇప్పుడే నాతో ఇంతవరకు వచ్చారు. ఎటెళ్లారో మరి. హాస్పిటల్కి వెళ్తుంది. తొందరగా వస్తే ఈ పూట వస్తుందట, లేకపోతే రేపు వస్తుందట అని చెప్పు అంది. సరేనని బాచి వెళ్ళిపోయాడు. మీరా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మీరా కనుచూపు మేర కనిపించే వరకు నిలబడిన ప్రకాశం రావు గారు సరిగ్గా సందులోకి దారి తీశారు. ప్రకాశం గారిని బాచి కానీ ఆమె కానీ చూడలేదు. తను వాళ్ళకి కనబడకుండా ఓ కొట్టు దగ్గర కాస్త పక్కగా నిలబడ్డారాయన. మాటల్లో అడిగినట్టుగా బాచీని అడిగారు దారిలో. మీరా ఇల్లు ఎక్కడా అని. బాచి చెప్పిన ప్రకారం ఆయన వచ్చారు. ఓ ఇంటి ముందాగి మీరా, కాంతమ్మ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆ ఇల్లే అని పెంకుటిల్లు చూపించాడతను. ఆయన తడిక తోసుకుని లోపలికి అడుగుపెట్టారు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడ విపరీతంగా కొట్టుకోసాగింది. పెదాలు అదురుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిలువెల్లా కంపిస్తున్నాడు. వాళ్లే ఆయన మనసు గట్టిగా చెబుతుంది. కాంతమ్మ పోలికలు మీరాకి చాలా ఉన్నాయి. ఆయన గుమ్మం మీద కాలుపెట్టి క్షణం సేపు ఆగి గట్టిగా ఊపిరి తీసుకున్నారు. గుండె దిటవ చేసుకున్నారు. తలుపు మీద వణికే వేళ్లతో నెమ్మదిగా తట్టారు. అలా తట్టడంలో తలుపు తెరుచుకుంది. తలుపు చప్పుడికి కాంతమ్మ కళ్ళు తెరిచింది. ఆవిడకి లేచే ఓపిక లేదులా అనిపించింది. తలుపు గడియ వేయలేదు. గుమ్మంలో అపరిచిత వ్యక్తిని చూసి చప్పున లేచింది. కళ్ళు గిర్రున తిరిగాయి. కళ్ళు గట్టిగా మూసుకునే వేళ్లతో కళ్ళ మీద ఒక్కసారి నొక్కుకుని కళ్ళు తెరిచింది. ప్రకాశం గారు ఇంకో 2 అడుగులు లోపలికేశారు. కాంతమే. తన కళ్ళు తనని మోసం చేయవు. ఆయన కాంతమ్మని బాగానే గుర్తుపట్టారు. కానీ కాంతమ్మ ఆయన్ని తొందరగా పోల్చుకోలేకపోయింది. అసలే మనసు కుదరలేదు, ఒంట్లో బాగుండలేదు. ఎవరా అని గుర్తు చేసుకుందామన్నా అంతా ఏమిటో చెదురుమదురుగా అయిపోతున్నాయి. ఆయన ఇంకో 2 అడుగులు ముందుకు వెళుతూ వణికే గొంతుతో కాంతం అన్నారు. నెత్తి మీద పిడుగు పడినట్టు అదిరిపడింది. కళ్ళు పత్తికాయల్లాగా అయినాయి. తూలి పడిపోతానేమో అనిపించి గోడని ఆసరా చేసుకుంది. అప్పుడే 2 సంవత్సరాల క్రితం. ఆయన దగ్గరగా వస్తూ కాంతం, నేను ఏదో అంటున్నారాయన. కాంతమ్మా ఆ ఆ అంటూ కింద పడిపోయింది. ప్రకాశం గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆయన పొద్దున్నే విన్నాడు ఆవిడికి ఫిట్స్ వస్తాయని. ఆయన గబగబా వంటగదిలోకి వెళ్లారు. గ్లాస్ కోసం వెతికి పక్కనే బిందులో నీళ్లు ముంచి తీసుకొచ్చారు. నుదుటి మీద నీళ్లు చల్లారు. కాంతం నేను కళ్ళు తెరు. ఆయన గొంతు వణుకుపోతుంది. భగవాన్, ఎలాంటి పరిస్థితికి వచ్చారు? ఎలాంటి కాంతం ఎలా అయిపోయింది? ఆయన చొక్కా జేబులో నుంచి రుమాలు తీసుకుని నీళ్లతో తడిపి నుదుటి మీద వేస్తూ కాంతమ్మ ఏ క్షణాన లేస్తుందా అని అనుక్షణం ఆవిడ కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని వేచి చూస్తున్నారు. ఆయన పైకండువ చివళ్లతో కాంతమ్మ పెదాల చివర కారుతున్న నురగని తుడిచారు. కాంతమ్మ కదిలింది. ఆయన ఆతృతగా చూస్తున్నారు. కాంతమ్మ కళ్ళు తెరిచింది. అయోమయంగా ఇటు అటు చూసింది. ప్రకాశం గారు కొద్దిగా ముందుకు వంగి ఎలా ఉంది కాంతం అని అడిగారు. కాంతమ్మ పూర్తిగా తెలివిలోకి వచ్చింది. ఆవిడకి అంతా అయోమయమయ్యింది. లేచే ఓపిక తెచ్చుకుని ఒక్క ఉదుటున లేచి నిలబడింది. కాంతం, నెమ్మదిగా కాంతమ్మ చేయి పట్టుకుంటూ అన్నారాయన. ఛీ అంటూ చేయి విదిల్చేసుకుంది. ఆవేశంతో ఆవిడ ఊగిపోతుంది. నోటి వెంట ఒక్క మాట పెగల్లేదు. కాంతం, కూర్చో, నేను అంతా చెప్తాను అనునయంగా అన్నారు. ఏమీ చెప్పనక్కర్లేదు, వెళ్ళండి. మేము ఎలా ఏడుస్తున్నామో చూద్దామని వచ్చారా? చూసి ఆనందిద్దామని వచ్చారా? ఆయన వారిస్తూ దగ్గరకొచ్చారు. కాంతమ్మ గుమ్మం కేసి చేయి చూపిస్తూ వెళ్ళండి, ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, నాకేం చెప్పొద్దు, వెళ్ళండి ఆవేశంగా అంది. గదిలో ఆడుకుంటున్న విజయ్ బోర ఊదుకుంటూ వచ్చాడు. నా మాట విను కాంతం, మీకోసం ఎంత వెతుకానో నాకే తెలుసు.
కొవ్వూరంతా వెతికాను. స్కూల్కి వెళ్ళి అడిగితే మీ దొడ్డమ్మ ఏలూరు బదిలీ అయ్యిందని చెప్పారు. అక్కడ వెతికాను. ప్రాధేయపడుతున్నట్లుగా చెప్పారాయన. ఆవిడకి ఇంకా ఆవేశం వచ్చింది. అవును, అన్నగారి చేత ముందు నా దారి నన్ను చూసుకోమని ఉత్తరం రాయించేసి ఆ తర్వాత నా కోసం వెతికారట. ఉత్తరమా? ఏ ఉత్తరం? ఆశ్చర్యంగా అడిగారాయన. మీరు రాయించిన ఉత్తరం మీకే తెలీదా? నిజంగా ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు కాంతం. కాంతమ్మ విసురుగా లోపలికి వెళ్ళింది. పెట్లో అడుగున నలిగి అక్కడక్కడ చిరిగిన పాత కాగితాన్ని తీసుకొచ్చి ముఖాన్నేసి కొట్టినట్టుగా విసిరు కొట్టింది. ఆయన ఆ కాగితం తీసి కూడబలుక్కుంటూ చదువుకుని కొయ్యబారిపోయారు. అందులో ఇలా ఉంది: నీ పేరు కాంతం అని చెప్పాడు తమ్ముడు. వాడిని ఆలోచించుకోవడానికి వ్యవధన్నయ్యకుండా గుళ్ళో పసుపు కొమ్ము కట్టించుకున్నావట. నన్ను అడిగితే అది వాడి తప్పు కాదు. ఆడదానివై ఉండి తొందరపడడం నీది తప్పు. ఏది ఏమైనా వాడు బాధ్యుడు కాడు. ఎవరూ బాధ్యులు కారు. నీకు నువ్వే బాధ్యురాలివి. నా తమ్ముడికి అక్కడి నుంచి వచ్చిన 4 రోజులకే మా మేనత్త కూతురితో వైభవంగా పెద్దల సమక్షంలో వివాహమైంది. మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తే ఊరుకునేదే లేదు. మొండితనంగా వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ అడ్రస్ నా తమ్ముడు ప్రకాశమే ఇచ్చాడు. ఇది ఆయన పెద్దన్న రాసిన ఉత్తరం. కాదనడానికి వీల్లేదు. అన్నయ్యకి ఎలా తెలిసింది? ఒక్క శాంతికేగా తను చెప్పింది. దానికి కూడా అడ్రస్ తెలియదే. ఆయన తలెత్తి తప్పు చేసిన వాడిలాగా బాధగా కాంతమ్మ కేసి చూశాడు. ఇప్పుడేమంటారు అన్నట్లున్నాయి కాంతమ్మ చూపులు. విజయ్ కాంతమ్మని అనుకుని ప్రకాశంగాన్ని వింతగా చూస్తున్నాడు. నిజంగా ఈ అడ్రస్ నేను ఇవ్వలేదు. అసలు నా చెల్లెలికి తప్పితే ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇప్పుడెవరూ సంజాయిషి అడగడం లేదు. ఇంక వెళ్ళొచ్చు అనవసరంగా అసహనంగా అంది కాంతమ్మ. మీరా ఆవిడకి మళ్ళీ దుఃఖం ఉప్పెనలా వచ్చింది. వెళ్ళండి, మీరా రాకముందే వెళ్ళిపోండి. ఇదిగో దానికి కనబడకండి. ఇంకా వాగే ఓపిక నాకు లేదు. అది ఇంటికి రాకముందే వెళ్ళిపోండి. అది మిమ్మల్ని చూడ్డానికి వీల్లేదు. అది వచ్చేలోపు మీరు వెళ్ళకపోతే తల బద్దలు కొట్టుకుని చేస్తాను. వెళ్ళండి ఏడుస్తూ అంది కాంతమ్మ. ఆయన దగ్గరికి రాబోతూ ఏదో చెప్పబోయాడు. నాకేం చెప్పొద్దు, వెళ్ళండి. ఒక క్షణం ఇక్కడ ఉన్నారంటే నా శవంతోటే మీరు మాట్లాడేది. ప్రకాశం గారికి భయం వేసింది. వెర్రి దుఃఖం వచ్చింది. తను అక్కడే ఉంటే కాంతమ్మకి ఏమవుతుందో, ఆ ఆవేశంలో మళ్ళీ ఫిట్స్ వస్తే అని భయపడి వెంటనే యువతలకొచ్చేశారు. కాంతమ్మ నుంచున్న చోటునే కుప్పలా కూలిపోయింది. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. విజయ్కి భయమేసిందిలా ఉంది. వాడు రాగవందుకున్నాడు. వాడిని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. కొంతసేపటికి కాంతమ్మ సర్దుకుంది. విజయ్కి 2 బిస్కెట్లు ఇచ్చి మంచంలో కూలబడింది. ఓ అర్ధగంటకి మీరా వచ్చింది. తలుపు గడియ వేసుకోలేదా అంటూ తల్లి మంచం దగ్గరికి వచ్చింది. అమ్మా, తల్లి పక్కలో కూర్చుంటూ పిలిచింది. కాంతమ్మ మాట్లాడలేదు. తల్లి ఒంటి మీద చేయేస్తూ, అమ్మా ఒకసారి ఇటు చూడు జాలిగా వేదనగా అంది. కాంతమ్మ కళ్ళమ్మట నీళ్లు ధారలు కడుతున్నాయి. కళ్ళు తెరవలేదు. అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఒప్పుకుంటున్నాను. కానీ నేనేం చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పు. విజయ్ని ఏ అనాథ శరణాలయంలోనన్నా ఇచ్చేయమంటావా? మీరా గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టుగా ఆగిపోయింది. ఈసారి గట్టిగా ఇడ్చేసింది కాంతమ్మ. నన్నేం చేయమంటావో చెప్పు. నీ మనసులో మాట చెప్పమ్మా. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే భరించలేకుండా ఉన్నాను. కాంతమ్మ కూతుర్ని కావలించుకుని బోరమంది. మీరా అతి ప్రయత్నం మీద ఏడుపు ఆపుకుంటుంది. అంతలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. మీరా, నా మీద నీకు కోపం లేదా? అసహ్యం లేదా? ఎప్పుడైనా ఒక్క దెబ్బ వేసి ఎరుగుదనా? పాపిష్టిదాన్ని, నా చేతులు ఎందుకు విరిగిపోలేదే? ఏడుస్తూ అంది. తల్లి తనని కొట్టినందుకే చాలా బాధపడుతుందని గ్రహించింది మీరా. మనసు కొంత తేలికపడినట్లయింది. అమ్మా, అదేం నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నాకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు. నిజం, ఒట్టమ్మా. నా మాట నమ్మవా అమ్మా? ఆవిడ మాట్లాడలేదు. కూతుర్ని వదల్లేదు. ఎన్నాళ్లకో చూస్తున్నట్లుగా ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నట్లుగా ఉంది ఆవిడికి. తల్లి కాసేపు అలాగే దగ్గరగా ఉంచుకుంటే బాగుంటుందనుకుంది మీరా. సేద తీరినట్లుగా ఉంది మీరాకి. తల్లి కౌగిలిలో ఉన్న మీరాకి విజయ్ చప్పుడు లేదేమో అని చూసింది. విజయ్ అని పిలిచింది తల్లి చేతులు తప్పించుకుంటూ. ఎడం చేత్తో పొట్టని చక్కెర డబ్బాని పట్టుకుని వంటింట్లోకి వచ్చాడు విజయ్. మూతంతా చక్కెర, గుప్పిల నిండా చక్కెర. మీరాకి నవ్వాగలేదు. నవ్వాపుకుంటూ అక్కడ పెట్టు కళ్ళెర్ర చేసింది. తర్వాత, అమ్మా ఈ మందు తాగు. డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్వు రాకపోతే పోనీ ఇంటికి తీసుకొస్తాను అంది.
కాంతమ్మ కూతురు చేతిలో మందు అందుకుని వేసుకుంది. అమ్మా, కొంచెం కాఫీ తాగు, నీకు నీరసంగా ఉంది. నేను నీరసంగా ఉన్నా నాకు పర్వాలేదు, తల్లి ఒడిలో తలపెట్టుకుని అంది. కాంతమ్మ మౌనంగా కూతురు జుట్టు నిమరసాగింది. కొద్దిసేపు మీరా తల్లి ఒడిలో తలపెట్టుకుని అలాగే కూర్చుంది. తరువాత మీరా లేచి కాఫీ కాచి తల్లికిచ్చింది. కాంతమ్మ మారు మాట్లాడకుండా అందుకుంది. నీకేది, నువ్వు తెచ్చుకో అంది. మీరా తల్లి ఇంత తొందరగా తేరుకుంటుందని అనుకోలేదు. ఏనుగంత బలం వచ్చింది మీరాకి. తను వెళ్ళి కాఫీ తెచ్చుకుని తల్లి పక్కలో కూర్చుంది. మీరా ఎపిసోడ్ 14 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.